హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బయటికి అయితే వెళ్తున్నాము. మా పాప ప్రొఫైల్ అయితే సెలెక్ట్ అయితే అయ్యింది. ఇంకా మేనేజర్ సార్ లుక్ టెస్ట్ కోసం అని అయితే రమ్మన్నారు. సాటర్డేనైనా సండేనైనా అయితే రమ్మన్నారనమాట. ఇంకా సండే అంటే అసలు కుదరదు. సెకండ్ పాపకి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ తన దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొని రావాలి మా ఆయన. ఇంకా అందుకే సార్ ఈ రోజే వస్తామని అయితే చెప్పానమాట. రమ్మన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయితే లొకేషన్ కి దగ్గరలో అయితే మూవీ షూటా సీరియల్ షూటా అనేది మా పాప సెలెక్ట్ అయ్యి షూట్ కి వెళ్తుంటే మీతో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటా. ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. వాటిని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా మా పాపని మార్నింగ్ అయితే లేపేసేసారనమాట రెడీ చేయడానికి. కొంచెమే టిఫిన్ అయితే తినలేదు. బాగా నిద్ర వచ్చిందో ఏమో పండుకుడిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అయితే లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. డ్రెస్ అయితే చేంజ్ చేసి హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నారనమాట. ఈ ఫ్రాక్ లో 2 జడలు అయితే వేశారనమాట. ఇంకొక ఫ్రాక్ లో ఒక జుట్టు అయితే వేశారు. మా పక్కన చూడండి, తనైతే సీరియల్లో ఫేమ్ అనమాట. చాలా సీరియల్స్ లో ఉంటుంది ఆమె. ఇంకా నన్నైతే చాలా బాగా రిసీవ్ అయితే చేసుకుంది, మాట్లాడింది కూడా నాతోని. నేను సీరియల్స్ అయితే పెద్దగా అయితే చూడను. తను చూసినామంటే నాకు అన్ని సీరియల్స్ నా మైండ్ లో అయితే మెదిలాయి అనమాట. మా సీరియల్లో ఫేమ్ అనమాట. మీకు గుడ్డి గుర్తుగా చెప్పానమాట. తనైతే ఇంకా చాలా మూవీస్ లో కూడా ఉంది, ఎక్కువ అయితే సీరియల్స్ లో ఉంది. ఇంకా తను కూడా ఒక పక్కన అయితే రెడీ అయితే అవుతుంది. తను కూడా లుక్ టెస్ట్ అయితే చేస్తున్నారు తనకి. ఇంకా మా పాపకి తనకైతే ఇంకా మేకప్ అయితే వేసి లుక్ టెస్ట్ అయితే తీసుకున్నారు. ఇంకా మా పాపకి ఒక డ్రెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి ఒక జుట్టుని అయితే వేశారు. ఇంకా తనను కూడా అక్కడ పక్కకు సెకండ్ టెస్ట్ కోసం అయితే రెడీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అన్ని టెస్టులు కంప్లీట్ అయితే అయిపోయాక అందరికి బాయ్ చెప్పేసి అయితే బయటకు అయితే వచ్చేసాము. కాజల్ పెట్టిండు, కలబోటి నీళ్ళు వస్తున్నాయి పక్కన. ఇంకా అక్కడ కాజల్ పెడుతుంటే మా పాపకి వాటర్ వస్తుంది. తనైతే వెడ్ వైప్ చూస్తున్నా కొద్ది వాటర్ వస్తుంది. ఫుల్ నవ్వుకుంటూనే మేకప్ అయితే వేస్తున్నాడు. ఏమైంది, ఏడుస్తున్నావా? అప్పుడే యాక్టింగ్ స్టార్టే కాలేదు అని అయితే అంటున్నాడు. అయితే తనైతే అదెంత మా ఆయనకైతే చెప్తున్నాడు. ఇంత చలికి ఫ్రూట్ సలాడ్ కావాలి అంట. ఇంకా సలాడ్ కావాలి అంటే మా ఆయన అయితే పక్కనైతే మమ్మల్ని ఉంచేసి అక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు. అదేంటో బయటికి వెళ్తే ఎంత చలి ఉన్నా కూడా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సలాడ్స్ తాగాలనిపిస్తుంది. ఇంట్లుంటేనేమో చల్లనీళ్ళు తాగాలంటే కూడా వణుకుడం పుడుతుంది. ఇదేంటో కదా, మీరు కూడా అంతేనా? నాకు కూడా ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది అనమాట. ఎంత చల్లగా ఉన్నా తినాలి, తాగాలని. ఇంకా ఎంత చల్లగా ఉన్నా వెనక నేను తింటున్నాను, ముంగల మా పాప తింటుంది. ఇంకా ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.